ఒసై కోడలా కాసిన మంచినీళ్ళు నా ముఖాన్ని కొట్టే. అమ్మా అలా మాట్లాడకూడదమ్మా. నీకేం తెలియదు, ఊరుకోరా. తెస్తున్నాను అత్తయ్య. ఎంత పొగరే నీకు, లక్షణంగా అత్తయ్య అనలేవు, నోటికొచ్చినట్లు నత్తయ్య గిత్తయ్య అంటావేంటి? అది నిన్ను అత్తయ్య అని ఎప్పుడన్నా? నిన్న అత్తయ్య అని మిమ్మల్ని ఎప్పుడన్నాను అత్తయ్య? మీకు రోజు రోజుకి చాగస్యం మరీ ఎక్కువైపోతుంది. అవునమ్మా, నీకు రోజు రోజుకి చాదస్తం ఎక్కువైపోతుంది. అయ్యో నన్ను నత్తయ్య ఉందిరో. అబద్ధాలు ఆడకత్తయ్య. ఇప్పుడేమన్నావే కత్తయ్య అనలేదు? అయ్యో అలా అనలేదమ్మా. ఊరుకోరా, నోరులేనిదివా. అవును, నోరు లేదు, నోట్లో నాలుక లేదు. మీరు సంకలో వేసుకుని ఊరంతా తిప్పుతూ తినిపించండి. నువ్వు కత్తయ్య అనలేదా నన్ను? అయ్యో నా కర్మ కొద్దీ దొరికారు అత్తయ్య మీరు. అయ్యో అయ్యో అయ్యో, రత్తయ్య అంటే రత్తయ్య ఎక్కడ దొరికింది సంతరా ఇది? కొత్త కొత్త కూతలతో నన్ను కూనీ చేస్తోంది. అయ్యో అమ్మా, అది తెలుగు భాషలో సందమ్మా. సందులో గందులో నాకెందుకు నన్ను రత్తయ్య అనలేదు? అయ్యో దేవుడా, మీరు తెలుగు సరిగ్గా చదువుకోలేదు అత్తయ్య. ఓరి దేవుడో, నన్ను దత్తయ్య అందిరా నీ పెళ్ళాము. అలా అనలేదులే, ఊరుకోమ్మా. అయ్యో వీడికి కూడా దాని రోగం అంటుకుందే. కొమ్మ అంట కొమ్మ, కొమ్మ కాదు రెమ్మ కాదురా, అమ్మరా అమ్మ. నేను మీలాగా చదువుకోలేదని అదేమో నత్తయ్య కత్తయ్య రత్తయ్య దత్తయ్య అంటుంది, నువ్వేమో కొమ్మ రెమ్మ అంటావు. ఈ ఇంట్లో నాకు అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. అమ్మా అలా అరిచి బీపీ తెచ్చుకోకమ్మా. మీరు అనుకున్నవన్నీ ఉకార సంధి వలన ఏర్పడిన పదాలు అత్తయ్య. ఉకార సంధి లేదు, ఊరగాయ కారం లేదు. మర్యాదగా అత్త అనేలాగుంటే నాతో మాట్లాడండి, లేదంటే మానేయండి.